అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మారుటేరు పరిశోధనా స్థానం రూపొందించిన నూతన వరి సన్న రకం MTU 1426 గుణగణాలు. పంట పొలాల్లో భూసారాన్ని పెంచే చెరువు మట్టి. 80 సెంట్ల విస్తీర్ణంలో 15 రకాల పండ్ల జాతులు సేంద్రియ విధానంలో పెంపకం చేస్తున్న గుంటూరు జిల్లా రైతు. తగ్గిన గుడ్డు ధరలు, యుద్ధం పేరుతో ట్రేడర్లు ధరలు తగ్గిస్తున్నారంటున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. మన ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరిని నీటి వసతిని బట్టి సంవత్సరానికి 2 పంటలు తీస్తుంటారు మన తెలుగు రైతులు. పెరుగుతున్న వరి సాగుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో వరిలో సన్న రకాలకు డిమాండ్ పెరుగుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు కొన్ని కొత్త సన్న వరి రకాలను రూపొందించారు. అలాంటి ఒక రకమే MTU 1426. మినీ కిట్ దశలో ఉన్న ఈ రకం గుణగణాల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దయాల్ ప్రసాద్. వరిలో తినటానికి సన్నని అనువైన వరి రూపకల్పన భాగంలో మన మారుటేరు పరిశోధన స్థానం నుంచి MTU 1426 అనే రకాన్ని రూపొందించి చిరుసంచులో ప్రదర్శించడం జరుగుతూ ఉన్నదండి. దీనిని శ్రీధృతి మరియు నెల్లూరు మషూరి అనే రకాలను సంకరపరచడం ద్వారా రూపొందించడం జరిగింది. ఇది సుమారు 120 సెంటీమీటర్ల ఎత్తు కలిగి 17 నుంచి 21 టిల్లర్స్ కలిగి ఉంటుంది. దీని సుమారు కంకి 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు కలిగి 450 నుంచి 500 గింజలు కలిగి ఉంటుందండి. ఇది సార్వాలో 130 రోజులు కాలపరిమితి కలిగి ఉంటుంది. అదే దాల్వా విషయానికి వచ్చేస్తే 125 రోజుల కాలపరిమితి కలిగి సుమారు 35 నుంచి 40 బస్తాల దిగుబడిని ధాన్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక గింజ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది పొట్టి సన్న గింజను కలిగి ఉంటుంది. దీని 1000 గింజల బరువు 13.2 గింజలుగా నమోదు చేయడం జరిగింది. ఈ రకంలో గింజ 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఈ రకము అగ్గి తెగులను మరియు మెడవిరుపు తెగులను తర్వాత ఆకు ఎండు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. మన గోదావరి జిల్లాల్లో ఈ యొక్క రకాన్ని RNRతోనూ KNMతోనూ సాధన అనే రకాలతో మనం పరిశీలించడం జరిగిందండి. వీటిలో సుమారుగా ఇది ఆ రకాల కంటే 25% అధిక దిగుబడులు ఇవ్వడం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ రబీలో మనము 11-21కి బదులుగా ఈ రకాన్ని వేసుకుంటే ఇది ఆ రకానికన్నా 10 రోజులుగా ముందుగా మనకి పక్వానికి వచ్చి 5 నుంచి 10% ఎక్కువ దిగుబడి రావడానికి వచ్చినట్లుగా మనం గుర్తించడం జరిగింది. ఈ యొక్క గింజలు మనం గమనించినట్లయితే ఇవి తెల్లగా ఉంటాయి, పట్టు తెలుపు లేకుండా ఉంటాయండి. ఈ యొక్క గింజ పొడుగు వచ్చేసరికి 4.8 mm గాను, గింజ వెడల్పు వచ్చేసరికి 1.4 mm ఉండి దాని LB రేషియో 3.42గా ఉంది. అంటే ఇది ఫైన్ గ్రెయిన్ కేటగిరీ కింద దీన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా దీన్ని హల్లింగ్ పర్సంటేజ్ మనం గమనించినట్లయితే 75% గాను, మిల్లింగ్ శాతము 67% గాను, హెడ్ రైస్ రికవరీ 62.92 అంటే 63% గాను. అంతేకాకుండా జింక్ వచ్చేసరికి 14.60 మిల్లీగ్రాములు 1 కిలో గింజల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
అంతేకాకుండా ఇది పడిపోకుండా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో SCM2 అనే జీన్ దాంట్లో ఉంచడం జరిగింది. తర్వాత ఎనరోబిక్ జెర్మినేషన్ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏమైనా చలి కానీ ఏమన్నా ఉన్నా కానీ ఆ చలిని కూడా తట్టుకునే జీన్స్ ఈ యొక్క రకంలో ఉండటం వల్ల ఆ చలిని కూడా తట్టుకొని చక్కగా విత్తనం మొలకెత్తి మంచి ఎదుగుదల రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఎదుగుదల దశలో అంటే టిల్లరింగ్ స్టేజ్లా కానీ రిప్రొడక్టివ్ స్టేజ్లా కానీ ఏమన్నా నీటి ఎద్దడి కానీ ఏమైనా ఉన్నా కానీ వాటిని తట్టుకునే జన్యువులు దీంట్లో ఉండటం వల్ల వాటిని ఆ సమయంలో కూడా సమర్థవంతంగా తట్టుకొని ఎక్కువ దిగుబడిని ఇవ్వడం గుర్తించడం జరిగింది. ఈ యొక్క గింజలు తిండికి కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల అనేక మంది రైతులు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉన్నట్లు మేము గమనించడం జరిగిందండి. నేల, నీరు వ్యవసాయానికి ప్రధాన వనరులు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అనుకూలించకపోయినా ఆరుగాల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే తప్పనిసరిగా భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గట్లుగా పంటలను ఎన్నుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. ప్రస్తుత సమయం పంటలు పూర్తయి పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే చెరువు పూడికతీత పనులు చేస్తూ ఉంటారు. అనాదిగా చెరువు మట్టిని పొలాలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం అలవాటుగా వస్తోంది. చెరువులు పూడిక తీయగా వచ్చే ఈ మట్టి అనేక పోషకాలను కలిగి ఉండటంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదై ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా పరీక్ష చేయించుకొని తోలించుకోవడం అన్ని విధాలా మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 48% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఎర్ర చెలక నేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఎర్ర దుబ్బ నేలలు. ఈ 3 రకాల ఎర్ర నేలల్లో కూడా ఈ యొక్క ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైన సమస్యలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం, ఈ నేలలో ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి తక్కువగా ఉండడం, దాంతోపాటు ఈ యొక్క పోషకాలను కూడా గ్రహించే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఇసుక నేలలో ఈ లభ్య భాస్వరం, పొటాషియం లాంటి పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాల స్థాయి కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పంటల దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటి నేలల్లో ఇసుక నేల యొక్క రంధ్రాల పరిమాణాన్ని, ఈ యొక్క ఇసుక నేల యొక్క క్రమబద్ధీకరించడానికి ఈ యొక్క ఒండ్రు మరియు బంకమన్ను ఎక్కువగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని వేసుకోవడం చాలా లాభదాయకం. ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో ఒండ్రు మన్ను, బంకమన్ను అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని ఈ ఇసుక ఎక్కువగా ఉండే ఎర్ర నేలలకు వేయటం ద్వారా నేలలో ఉండే రంధ్రాల పరిమాణాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క నీటిని పట్టి ఉండే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో 45,000 వరకు కూడా చెరువులు ఉన్నాయి. సో ఈ చెరువుల్లో ఈ యాసంగిలో అంటే మనకి ఏప్రిల్, మే నెలలో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నీరు తక్కువగా ఉండే సమయంలో ఈ చెరువుల నుండి మట్టిని సేకరించి దాన్ని మనం పంట పొలాలకు వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మట్టిని వేసుకునేటప్పుడు మనం ఎంత మోతాదులో వేసుకోవాలని మనం గమనించినప్పుడు 1 ఎకరాకి 45 నుంచి 50 టన్నుల వరకు చెరువు మట్టిని వేసుకోవచ్చు. సో అంటే దగ్గర 12 నుంచి 16 ట్రాక్టర్ లోడ్ల వరకు 1 ఎకరాకు మన యొక్క చెరువు మట్టిని వేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కువగా ఉండి పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు ఏ చెరువులకు అయితే వెళ్తున్నాయో ఆ చెరువుల యొక్క మట్టిని మాత్రం మనం సేకరించుకోకూడదు. అట్లాంటి చెరువు మట్టిని మనం సేకరించుకునేటప్పుడు భూసార పరీక్షలు చేసుకొని దాంట్లో ఉండే ఈ యొక్క పోషకాల లభ్యత, దాంట్లో ఉండే చౌడు, దాంట్లో ఉండే ఆమ్లత్వాన్ని మనం పరీక్షించుకొని ఆ యొక్క చెరువు మట్టిని మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే నేలలకు ఈ చెరువు మట్టిని తీసుకోకూడదు. నల్లరేగడి నేలకు వేసినట్లయితే మురుగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండి నీటిని తీయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఈ చెరువు మట్టి నల్లరేగడి భూములకు వేయకూడదు. ఇంకొకటి మనం వేసుకునేటప్పుడు ఈ యొక్క చెరువు మట్టిలోని యొక్క చౌడు శాతాన్ని మనం పరీక్షించుకొని వేసుకున్నట్లయితే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటంటే ఈ యొక్క చెరువు మట్టిని మనం
పంట పొలాలకు తోలుకోవడం ద్వారా చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట దిగుబడి పెరగడం వల్ల నికర ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వర్షాధార పంటలు, తేలిక నేలలు, పత్తి పండించే పంటలు, ఈ పంటలకు మనకు ఈ యొక్క చెరువు మట్టి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క మట్టి స్వభావం ఎలా ఉంది, ఒండ్రు మన్ను ఎంత మోతాదులో ఉంది, బంకమన్ను ఎంత మోతాదులో ఉంది, ఇసుక ఎంత మోతాదు ఉంది. ఈ 3 మోతాదులు కనుక మనం తెలిసినట్లయితే మనకు నేల స్వభావం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేల స్వభావం ఆధారంగా మనం యొక్క ఈ చెరువు మట్టిని తీసుకొని దాన్ని మనం ఇసుక ఎక్కువ ఉండే నేలకు వేసుకున్నట్లయితే మనం దిగుబడి పెంచుకోవడమే కాకుండా మన ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మన పూర్వీకులు చేపట్టిన సేంద్రియ వ్యవసాయం పట్ల అందరిలో అవగాహన పెరుగుతోంది. రాను రాను అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులు, పురుగు మందులను ఇష్టానుసారంగా వాడటంతో మనం పండిస్తున్న ఉత్పత్తులు రసాయన అవశేషాలతో నిండిపోయి ఆరోగ్యపరంగా మనం ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నాం. ఈ విషయాన్ని గ్రహించిన ఓ రైతు తనకున్న 80 సెంట్ల పొలంలో వైవిధ్యభరితమైన 15 రకాల పండ్ల జాతులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. అంతేకాదు పండించిన ఉత్పత్తులు తనే సొంతంగా మార్కెట్ చేసుకుంటూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ రైతు ఎవరో, ప్రకృతి సాగు విధానాలను ఎలా అవలంబిస్తున్నారో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నేను చిన్ననాటి కానించి ఈ రైతు పొలం పని చేసేవాడిని. నేను ఇదివరకు కాటను, మిరప, నూగు అన్నీ పండించిన వాళ్ళు నేను. కాకపోతే అటు గిట్టుబాటు కావట్లేదని ఆర్గానిక్గా ఈ తోటలో దిగాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక 80 సెంట్లు చేను. దీంట్లో ఆర్గానిక్ చెట్లు వచ్చేసి 15 రకాల చెట్లు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఈ చేలో 20 అడుగులకు ఒక్కొక్క మామిడి మొక్క. మామిడి ఏంటంటే లేట్ అవుతుంది, అందుకని మధ్యలో రేగి, జామ, బత్తాయి, కొన్ని మళ్ళీ నేరేడు మొక్కలు ఉన్నాయి, పెద్ద ఉసిరి మొక్కలు ఉన్నాయి, అరటి ఉంది, పనస ఉంది, మళ్ళీ శ్రీగంధం ఉంది, మహాగని ఉంది, వాక్కా చెట్లు ఉన్నాయి. ఈ రేగిలో కూడా రకరకాల రేగి ఉంది, యాపిల్ రేగి ఉంది, కాశ్మీర్ యాపిల్ ఉంది, రెడ్ గోబుల్ ఉంది, నాటుకాయల టైప్ ఉన్నాయి. అవి కూడా రకరకాల అవి కాసినాయి మొత్తం అలా పెట్టుకొని చేసుకుంటా ఉన్నాయి. ఈ రకరకాల అన్నీ పెట్టుకుంటూ వచ్చాయండి. దీన్ని పెట్టుకుంటా ఆదాయం దీనికి బాగానే ఉంటుంది. ముందు అవన్నీ మందులు ఆర్గానిక్ మందులు వస్తాయి అని ఈ తినే కాయల కోసమే ఇవన్నీ సెట్ చేసుకున్నాను నేను. దీంట్లోనే మళ్ళీ అల్లం ఉంది, కూరగాయలు పండించుకుంటా. ఆర్గానిక్ వాడుతున్నాం కాబట్టి బాగా తీపొస్తాయి కాయలు. ఇక్కడ దీనికైతే బోరు లేదు, మాకైతే ఉప్పు నీళ్ళు ఎక్కడ కింద బోర్లో ఉప్పు నీళ్ళు పడతాయి. ఉప్పు నీళ్ళు కాదని సాగర కాలువ వేస్ట్ నీళ్ళు అక్కడ కొత్త ఉంటాయి. సాగర కాలువ మిగిలి నీళ్ళది మాకు పక్కన వాగు ఉంది, కొండవీడు వాగు ఉంది. వాగు నుంచి ఇంజనీర్ తోడుకు వస్తాను. అసలు దీంట్లో రసాయన ఎరువు ఈ మొక్కలు నాటినాక ఎరగనండి, గేదెలు ఎరువు వేయటమే. అంతేగాని ఇంతవరకు ఈరా కానీ 20 కానీ అసలు అలాంటివి వేయలేదు, ఇంటి చేయలేదు. కొద్దిగా కష్టపడాలండి. ఏంటంటే ఎమ్మడనే ఇది కావు, ముందు నుంచే స్టార్టింగ్ మందులు వేసుకోవాలి. ఆటి మళ్ళీ ఎమ్మడే చూసి నాకు పురుగు సావాలంటే సావదు. మనం ఏంటంటే ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటామంటే పురుగు గుడ్డు పెట్టకుండా మనం చూసుకోవాలి. అది ముందు మనం ఎప్పటికప్పుడు రంబుల్లో కలుపుకుంటూ ఉండాలి. అన్ని బెల్లము, శనగపిండి, పుట్టమట్టి ఎన్ని నీళ్లు తెచ్చుకొని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని చేసుకుంటా వారం బట్టి ముందు తయారు చేయాలండి. రమ్ము తయారు చేసేయాలండి. దీంట్లో కంపోస్ట్ కూడా కలుపుతాను నేను. సపరేట్ కంపోస్ట్ కూడా వేస్తుంటా. కొంత ఊళ్ళో పోతుంటాయి, కొన్ని గుంటూరు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాను. మిగిలినవి రైతు మార్కెట్కు, మామూలు మార్కెట్కి అమ్ముతా. ఇది అమెరికాలో చూశాను. అమెరికాలో ఖాళీగా ఉండి నాకు ఏమి తోసగా మనం తినే కాయలు ఎలా చేసుకోవాలని యూట్యూబ్లో చూసి యూట్యూబ్లలో నేర్చుకున్నది. నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేదు, నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని నేను చేసుకున్నాను. ఈ మనం ఉన్న రైతు ఎడ్లపల్లి మురళీకృష్ణ గారండి. ఇక్కడ ఒక రకం కాదండి, దగ్గర 10 నుంచి 15 రకాల కాయలు ఉన్నాయి. అట్లానే బోర్డర్ క్రాప్ కూడా వచ్చేసి ఇది మామూలుగా 1 ఎకరానికి మనం ఫినిషింగ్ వేసుకోవాలి అంటే ఈ పోల్స్లు ఇవి 1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దీనికి వాక్కాయలు అనేది వేసారండి. దీనికి ముళ్ళు అనేది కంటిన్యూగా ముళ్ళు ఉంటాయి. 2 అడుగుల నుంచి 3 అడుగులు గ్యాప్లు వేసుకుంటే ఒక 2 ఇయర్స్లో 6 అడుగుల హైటు పూర్తిగా ఇదైపోయి పిల్లిని కూడా లోపలికి రానియకుండా పూర్తిగా ఇదవుతుంది. ప్లస్ అలానే అది సెక్యూరిటీ పర్పసే కాకుండా వాటి నుంచి వచ్చే చెర్రీ కాయలు అంటాం, మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదనపు ఆదాయంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది బత్తాయి అండి.
ఇది అసలు దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ వేయకపోయినా కానీ ఎంత బలంగా ఉందో అనేది మనం తెలుస్తుంది. ఇది అసలు ఇలా తీయగానే మొత్తం అసలుకి తీసేటప్పుడే కొబ్బరి బొండల నుంచి నీళ్ళు ఎలా వస్తాయి అలాగా అసలు ఈ న్యాచురల్గా వచ్చిన టేస్టే అలాదు. మళ్ళీ మనకి సర్కిల్ ఎక్కడైతే మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వస్తున్నాం తిరిగి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమను ఒకవైపు నష్టపరుస్తూ ఉంటే మరోవైపు వ్యాపారుల మాయాజాలం వేసవి ప్రభావం మరింత నష్టాలకు గురిచేస్తుందంటూ గోదావరి జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కారణంగా విదేశాలకు ఎగుమతులు ఆగిపోవడం, దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేయడం, మరోవైపు గ్యాస్ కొరత కారణంగా స్థానిక వినియోగం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 2.5 నుంచి 3 కోట్ల గుడ్లు రోజు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ గుడ్లు స్థానిక వినియోగంతో పాటు ఒడిశా, బెంగాల్, బీహార్ తదితర ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. వ్యాపారులు కొనుగోలు చేసి కొంత శాతం తమిళనాడులోని నమక్కల్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధం ప్రభావంతో విదేశాలకు గుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. వారం రోజుల కిందటి వరకు ₹3.20 నుంచి ₹3.60 వరకు మాత్రమే ధర చెల్లించారు. ప్రస్తుతం ₹4 ధర ఉన్నప్పటికీ నష్టమేనంటూ రైతులు వాపోతున్నారు. పౌల్ట్రీ పరిస్థితి ఎలా ఉందంటే యుద్ధం వల్ల కూడా చాలా నష్టపోతున్నాం. ₹5 ఉన్న ఎగ్ రేటు 3.5 దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ₹4 అయింది. కానీ మెడిసిన్స్, వ్యాక్సిన్లు కూడా యుద్ధం వల్ల పెరిగిపోయినాయి. మేతలో ఈవేళ ₹5 ఉంటేనే కానీ బ్రేక్ ఇవన్ అవ్వదు. కానీ యుద్ధం ఎప్పుడు అవుద్దో ఏంటో ఆ వంకని ఈ వంకని మార్కెట్ లేకుండా చేసారు. ఎగ్ మార్కెట్ లేదు. ప్యాకింగ్ ₹4.10 అన్నా ₹4 కడుతున్నారు. కొద్దిగా మళ్ళీ వాన్లని ఇవన్నీ అవి వచ్చి తుఫాను కదా ఇబ్బందులు ఉన్న టైంలో ఈ వార్ వల్ల వేరే కంట్రీలకు వెళ్ళి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం, కొంత గ్యాస్ సప్లై లేదని కొన్ని చోట్ల హోటల్ సైడ్, రోడ్ సైడ్ హోటల్ సైడ్ ఆపేయడం, ఎన్నిటి వల్ల ఎగ్ కన్జంప్షన్ తగ్గి మార్కెట్ ₹3.50 దాకా వచ్చేసింది. మొన్న కొద్దిగా పుంజుకుని ఇప్పుడు ₹4 వచ్చింది. కానీ ఫార్మర్కి ₹5 గిట్టుబాటు ధర, ₹5 గుడ్డు. ప్రతి గుడ్డుకి కోడికి ₹1 చొప్పున ప్రతిరోజు నష్టపోతూ పౌల్ట్రీ ఫార్మ్ రన్ చేస్తాం. ఇలా రన్ చేస్తాం, ఎన్నో రోజులు రన్ చేయలేమండి. దాణా, ముడిసరుకుల ధరలు పెరగడం, కోళ్లకు వాడే మందులు, వ్యాక్సిన్ల ధరలు యుద్ధ ప్రభావంతో రెట్టింపైనప్పటికీ గుడ్డు ధరలు మాత్రం తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. మరోపక్క వేసవి ప్రభావం వల్ల గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడం, కోళ్ల మరణాలతో రానున్న 2 నెలలు కష్టకాలంగా మారనుందని పౌల్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌల్ట్రీ చాలా ఇబ్బందికరంగాను అనేక రకమైన సమస్యలతోనూ సతమతం అయిపోతూ ఉన్నాం. మొన్న మధ్యకాలంలో 2 నెలలు బాగున్నది. ఏదో కొంచెం నష్టాల్లోంచి బయటపడేటానికి ఇక పూర్తిగా అవ్వకపోయినా ఏదో వస్తున్నాం అనే టైంలో రేటు మళ్ళీ ట్రేడర్ల మాయాజాలం వల్ల రేటు అంతా పడిపోవటం, ఆ తర్వాత యుద్ధం రావటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఇంకా కొంచెం తగ్గిపోవటం వల్ల పౌల్ట్రీ పరిశ్రమ కష్టాలు పడుతూ నష్టాల్లో మునిగిపోయి ఉన్నది. వార్ ఎఫెక్ట్ వల్ల ₹3.30, ₹20 కూడా అమ్ముకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ₹4 వరకు వచ్చింది. ఒక కోడికి గుడ్డికి వచ్చి ₹1.5 నష్టం వరకు మేము ఇప్పుడు మంట వరకు వచ్చింది. ఇప్పుడు ₹1 నష్టంతో వెళ్తూ ఉంది. ₹5 ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఇంక పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లోనే నడుస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ₹4 ఉన్నదంటే ఇది కూడా స్టాండర్డ్గా ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఇవి రాబోయే 2 నెలలు ఫుల్ సమ్మర్లో రేట్లు తగ్గటం, ప్రొడక్షన్ తగ్గటం, మరణాలు పెరగటం, ఇవన్నిటి వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నాం. యుద్ధ వాతావరణం అక్కడికంటే కూడా ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎక్కువ వచ్చింది. దీన్ని ఎలా అధిగమించాలో కూడా మాకు కూడా ఏం అర్థం కాకుండా ఉంది. ఉత్పాదకాల ధరలు రోజురోజుకు పెరిగిపోయి గుడ్డు ధరలు తగ్గిపోతుంటే నష్టాలే మిగులుతున్నాయంటూ పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. ధరల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందంటూ కోరుతున్నారు. రైతుల పాలిట కల్పతరువుగా పేరు పొందిన కొబ్బరిలో గత కొన్నేళ్లుగా పెరిగిన చీడపీడలు రైతుల పాలిట శాపంలా పరిణమించాయి. చుట్టుముట్టిన తెల్లదోమ ప్రభావంతో సరైన దిగుబడులు రాక వచ్చిన దిగుబడుల్లో నాణ్యత తగ్గి సాగుదార్లకు నష్టాలు తప్పని పరిస్థితి. కొబ్బరిలో వేసిన అంతర పంటలతోనే ఎంతో కొంత ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నారు. కాగా కొబ్బరికి పునర్వైభవం తీసుకువచ్చే దిశగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. కొబ్బరి ప్రోత్సాహక పథకం పేరుతో బడ్జెట్లో కొత్త పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఉత్పత్తి, దిగుబడిని పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకోసం తక్కువ దిగుబడి ఇచ్చే పాత చెట్లను తొలగించి కొత్త మొక్కలు నాటటంపై దృష్టి సారిస్తారు. ఆంధ్రప్రదేశ్లోనూ కొబ్బరి ఉత్పత్తి పెంచడంతో పాటు ఉప ఉత్పత్తుల తయారీపైన అవకాశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. సో మన రాష్ట్రంలో కోకోనట్ 1,16,000 హెక్టార్స్లో 1,859 మిలియన్ నట్స్తో మనకు 16,000 నట్స్ పర్ హెక్టార్ హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీతో మనం నడుస్తూ ఉన్నాం. దీనికి ఇతోధికంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఎవ్రీ ఇయర్ మనకు ప్రోత్సాహం అందిస్తుంది. లేటెస్ట్గా యూనియన్ బడ్జెట్లో సపరేట్గా కోకోవాకి విధంగా కోకోనట్కి ప్రోత్సాహం అందించినప్పుడు దానిలో భాగంగా మనము ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ సంబంధించి ఒక పిక్స్ అనే ఒక కార్యక్రమము, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ త్రూ కోకోనట్ బేస్డ్ క్రాపింగ్ సిస్టమ్ అనే ఈ కొత్తగా పిక్స్ అని దీని ద్వారా మరింత ఉపాధి ఇచ్చేదానికి, మరింత ఊతం ఇచ్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ కోకోనట్ బోర్డు చేసింది. మనం కూడా ఈ సంవత్సరము ఒక 10,000 హెక్టేర్స్లో పర్టికులర్గా R&R రీజనరేషన్ రీప్లాంటేషన్ అని మనకు ఓల్డ్ అండ్ సెనైల్ గార్డెన్స్ ఉంటాయి కొన్ని, అట్లాగే కొన్ని చోట్ల కొన్ని మొక్కలు చనిపోయి ఉంటాయి. సో వాటిని రీప్లేస్ చేయడం కోసము, అదేవిధంగా ఉన్న వాటికి మరింత IPM, INM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రిమెంట్ మేనేజ్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటూ తద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా, రెండోది సైమల్టేనియస్ దిగుబడితో పాటుగా వాల్యూ అడిషన్ వచ్చిన ఆ యొక్క కోకోనట్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కురుడిగాను అట్లాగే కొన్నింటికి బోండంగా వాడుతూ ఉన్నాం. అది కొన్ని కాకుండానే వచ్చిన బై ప్రోడక్ట్ ద్వారా మనము కోకో పీట్ కానీ అదేవిధంగా దాంట్లో కోకో సంబంధించిన బై ప్రోడక్ట్స్తో ఇంప్రూవ్ చేయడం కోసం, దాని కోకో యొక్క ఆధారిత పరిశ్రమల కోసం మనము MSME ద్వారా మనం ఆ యొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి కూడా మనకి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఒక పక్క మంచి ప్లాంట్ మెటీరియల్ ఫస్ట్గా వేసుకునే వాళ్ళకి ప్రోత్సాహము, అదేవిధంగా కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చేసిన వాల్యుయేషన్ కోసం కూడా ప్రోత్సాహము మనం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఇస్తున్నాం. ఎక్కువగా మన రాష్ట్రంలో కోనసీమలో బాగా ఉంటుంది, తర్వాత ఏలూరు అట్లాగే శ్రీకాకుళం, ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దాంతోపాటుగా మనము నాన్ ట్రెడిషనల్ ఏరియాలో కూడా లైక్ చిత్తూరులో కూడా మనం విరివిగా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈస్ట్ కోస్టాల్ ఎక్కువ మన దగ్గర ఉంటుంది, కొంత గోదావరి గంగా సంబంధించిన బోండం కూడా మన దగ్గర ఉంటుంది. షార్ట్ వెరైటీ తీసుకున్నప్పుడు కొద్దిగా తీసుకోవడానికి హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సైంటిస్ట్ సహకారంతో మనం ట్రై చేస్తున్నాం. మెయిన్గా మనకు వైట్ ట్రుగోస్ ఫ్లై అనేది ఒకటి 2021 తర్వాత రావడం జరిగింది. దాని ద్వారా కొద్దిగా మనకు అలాంగ్ విత్ ఆయిల్ పామ్తో సహా ఈ కోకోనట్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంది. దాన్ని IPM, INM ద్వారా మనం చేస్తూ ఉన్నాం. కొంత ప్రొడక్టివిటీ వచ్చేసి మంచి మేనేజ్మెంటల్ స్కిల్స్ వల్ల మన యొక్క నట్ వేరే రాష్ట్రాల్లో ఆ నట్స్ 500, 600, 5,000, కొన్ని చోట్ల 8,000 ఉంటే మన దగ్గర 16,000 వరకు నట్స్ పర్ హెక్టేర్ మనం తీస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ప్రొడక్టివిటీ బాగుంది. మేజర్గా మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా కోకో పంట అంతర పంటగా వేసినందు వలన ఈ కోకో ద్వారా వచ్చే ఆ యొక్క వేస్ట్ కూడా మళ్ళీ మల్చింగ్ లాగా ఉపయోగపడి అది కోకో వచ్చే అంతర పంటతో పాటుగా మెయిన్ పంట అయిన కోకోనట్కి కూడా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్కి ఇదోదకంగా సాయం చేస్తాం. మొక్కలు వచ్చేసి మన దగ్గరే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నర్సరీస్ ఉన్నాయి, మన హార్టికల్చర్ యూనివర్సిటీ నర్సరీస్ ఉన్నాయి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నర్సరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని ఇక్కడే మల్టిప్లై చేసి మనం సప్లై చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా మన దేశం నిలుస్తోంది. ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం వాటా 30.3% ఉంది. ఆంధ్రప్రదేశ్లో మేలు రకాల కొబ్బరి మొక్కలను నర్సరీల్లో పెంచి ఉద్యాన శాఖ రైతులకు అందజేస్తోంది. సమగ్ర సాగు విధానాలను రైతులకు వివరిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటలైన జీడి మామిడి, కోకో వంటి పంటలను కూడా సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నామని, కొబ్బరి ప్రోత్సాహక పథకం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.